ఒక కన్య గర్భము ధరించెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు దావీదు సంతతి అయి జన్మించెను. ఆయన దేవుని కుమారుడు. రెండవ పట్టణము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనము నుంచి 24వ వచనము వరకు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనము నుంచి 24వ వచనము వరకు. యేసుక్రీస్తు పుట్టిక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యేసేపుతో వివాహమైనది. కానీ వారి ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడగుడచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యేసేపు ఇట్లు తలంచుచుండెగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకొనిన యేసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించునంత వరకు ఆమెతో ఆయనకు ఎట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుడు మనిషి కోసం, మనిషి యొక్క శ్రేయస్సు కోసం అనేక రూపాలలో అనేక విధాలుగా మనిషిని సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనిషిని విడిచిపెట్టడు, మనిషిని వదిలిపెట్టడు. ఎందుకు అని అంటే అది భగవంతుని యొక్క సృష్టి, తాను చేసుకున్నటువంటి సృష్టి, తనకు నచ్చినట్లుగా నిర్మించుకున్నటువంటి ఒక కుటుంబం. తల్లి తండ్రి పిల్లల్ని సాధారణంగా మనుషుల స్వభావం ఉంటే వాళ్ళు వదిలిపెట్టరు. కొంతమంది మూర్ఖులు మనం చెప్పలేములే, వ్యసనాలకి అలవాటు పడినోళ్ళు పిల్లల్ని వదిలేస్తూ ఉంటారులే. కానీ నిజంగా
99.9% పిల్లల్ని సంరక్షించుకోవటం కోసం, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, పిల్లలకి మంచి జీవితం ఇవ్వాలని, పిల్లలకి కావలసినవన్నీ సమకూర్చాలని తల్లిదండ్రులు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారు. ఏ పని చేసినా తల్లిదండ్రులు అది వాళ్ళ బిడ్డలకి ఒక జీవితాన్ని ఇవ్వటానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకు తల్లిదండ్రులు పిల్లలకి జీవితం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అని అంటే దానికి సమాధానం ఉండదు. దానికి మనం ఒక టైటిల్ పెడతాం, పిల్లల పట్ల తల్లిదండ్రులకి ప్రేమ అంటాం. అందుకని ప్రేమ కంటే అది ఎక్కువే. ఇంకా ప్రేమ అనే టైటిల్ మనం చెప్పడానికి ఏదో మాట వరుసగా చెప్పుకుంటాం, కానీ అసలు ఎందుకు వాళ్ళ జీవితం మొత్తం కూడా అహర్నిశలు కష్టపడి పనిచేసి, ఒక్కొక్కసారి తినకో, ఉపవాసం ఉండో, లేనప్పుడు బాధలు పడుతూనో, వాళ్ళు బట్టలు, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ వ్యసనాలు కొన్ని వదిలేసుకొని పిల్లలకే ఇవ్వాలి అనేటటువంటి ఒక తపన తల్లిదండ్రులకి ఎందుకు ఉంటుంది అని అంటే దానికి సమాధానం ఒక మాటలో ప్రేమ అనుకుంటాం, కానీ అది దానికి మించింది. అది దానికి మించినటువంటిది. అది పిల్లల కోసం తల్లిదండ్రులు ఎందుకు ఇవ్వాలి అని అంటే, మనకైతే తల్లిదండ్రులు చనిపోయాక కూడా ఆస్తుల కోసం కొట్టుకుంటూ ఉంటారు. బతుకున్నప్పుడైతే బోబెట్టర్లే, కానీ చనిపోయినాక వాళ్ళ ఆస్తుల కోసం దెబ్బలాడుకుంటారు. పిల్లల తల్లిదండ్రుల మీద మళ్ళీ అంత ప్రేమ చూపించరు. పిల్లలు తల్లిదండ్రుల మీద అంత ప్రేమను చూపించరు, అంతటి ఆ శ్రద్ధను కూడా తల్లిదండ్రుల మీద పెట్టరు. అది ఎందుకనేది మనకు తెలియదు. కానీ భగవంతునికి మానవ సమాజానికి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ బంధం అనేది ఏదైతే ఉందో, లేదా భగవంతునికి మనిషికి మధ్య ఉన్న బంధం ఏదైతే ఉందో, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్న బంధం కంటే ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మీ పిల్లల కోసం మీరు అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తూ వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఎందుకు చేస్తారు అని అంటే మీకు సమాధానం కరెక్ట్గా ఉండదు. మా పిల్లలు కాబట్టి, నా కొడుకు నా కూతురు కాబట్టి అని మీరు అనుకుంటారు. కానీ అది ఎందుకు చెయ్యాలి, నీ కొడుకే ఎందుకు చేయాలి, అవసరం ఏంటి అని అంటే దానికి సమాధానం ఉండదు. అదేవిధంగా నీ బిడ్డలు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి ఒక మంచి మార్గం ఇవ్వాలని, ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఒక మంచి జీవితం ఇవ్వాలని నువ్వు ఎంతైతే తపన పడుతూ ఉంటావో, భగవంతుడు కూడా అంతకంటే అధికంగానే నిరంతరం మనిషి యొక్క శ్రేయస్సు కోసం, మనిషికి జీవితాన్ని ఇవ్వడం కోసం, మనిషికి ఒక జీవితాన్ని, మంచి జీవితాన్ని ప్రసాదించడం కోసం భగవంతుడు కూడా ప్రయత్నం చేస్తాడు. ఆదికాండం నుంచి, అనగా భగవంతుడు మనిషిని చేసిన కాడి నుంచి క్రీస్తు ప్రభు మరలా జన్మించే వరకు భగవంతుడు నిరంతరం అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలతోనో, రాజులతోనో, న్యాయాధిపతులతోనో, లేదా భగవంతుడు ఎన్నుకున్నటువంటి కొంతమంది భక్తివంతమైనటువంటి వ్యక్తులతోనో సంభాషిస్తూ మనుషుల్ని ముందుకు నడిపించుకుంటూనే వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. కానీ క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చేసరికి స్వయాన్న భగవంతుడే, అనగా దేవుని కుమారుడై, దేవుని కుమారునిగా ఈ లోకంలోకి మనతో ఉండడానికి వస్తున్నాడు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని. అంటే భగవంతుడు మనతో ఉండడానికి వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు అని అంటే, అంతకుముందు కూడా భగవంతుడు మనుషులతోనే కదా ఉన్నది. భగవంతుడు మనుషులతోనే లేదా ప్రవక్తలతోనే, వారితోనే సంభాషిస్తూనే వచ్చాడు కదా. మరి ఇప్పుడు స్వయంగా ఎందుకు ఆయనే మనిషి రూపం ధరించి భూమి మీదకి రావాలని అంటే దానికి సమాధానం, ఎందుకు ఆయన అంత అవసరం ఏముంది, ఒకసారి ప్రత్యక్షమై సడన్గా కనబడితే సరిపోద్ది కదా, ఒక్క మాట చెప్తే అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఇదిగో ఒక మనిషిగా జన్మించి ఒక మనిషి పడేటటువంటి ఆ తపన, ఆ వేదన, ఆ కష్టము, ఆ బాధల్ని అన్నిటినీ కూడా అధిగమిస్తూ ఇదిగో మనిషి దేవుని వైపు రాగలడు, దేవుని వైపు నడవగలడు అనేది
మనిషికి చూపించడానికే భగవంతుడు మనిషి దగ్గరకు వస్తున్నాడు. అయితే అక్కడ భగవంతుడు ఎందుకు అంతగా కిందకి దిగి రావాలి? భగవంతుడు ఎక్కడో ఉండాల్సినటువంటి ఆయన ఎందుకు మనుషుల దగ్గరికి రావాలి? ఎందుకు మనిషిలాగా ఈ లోకంలో జన్మించాలి అని అంటే, దానికి కూడా ఒక తల్లి తండ్రి తమ బిడ్డల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారే, ఆ ప్రేమ ఎలాంటిదో ఇది కూడా అదే విధంగా ఆ దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటుంది. దేవుడు మానవుడై మన మధ్యలోకి రావడం, ఇది మనం చదివేటటువంటి క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర. ఆయన మన దగ్గరికి ఎందుకు రావాలి అని ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం భూమి మీద మనం ఊహించలేం. తల్లిదండ్రులు ఎందుకు పిల్లల్ని ప్రేమించాలి అని అంటే, ఇప్పుడు మీ ఇంట్లో మీరు పిల్లల్ని ప్రేమిస్తారా, ప్రేమించరా? మీ పిల్లల పట్ల మీకు ప్రేమ ఉంటుందా, ఉండదా? ఉంటుందా, ఉండదా? సరే, పిల్లలకు తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉంటుంది? ఆస్తులు అయిపోయేదాకా ఉంటుంది అంతే, ఆ తర్వాత మళ్ళీ ఉండదు ఇంకా కదా. ఆ ఆస్తులు, అమ్మ బాబులు ఇచ్చే ఆస్తులు ఎప్పుడు దాకా ఉంటాయో అప్పుడు దాకా వీళ్ళకి తల్లిదండ్రుల మీద ఎక్కడ లేని ప్రేమ పొంగిపోయి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మ బాబులు ఆస్తులు అయిపోయినాయి అన్నారో వెంటనే, అక్క నువ్వు తీసుకెళ్ళి అమ్మనే, నాకు కుదరదులే, నాన్న నువ్వు తీసుకెళ్ళరా అన్నయ్య, నాకు కుదరదు, నాకు కొంచెం డ్యూటీలో ఈ సాకులు చెప్తాం. అది ఆస్తుందనుకో, అమ్మని నేను తీసుకెళ్తాను, నాన్న నేను తీసుకెళ్తాను, వీళ్ళు వెరైటీ ప్రేమ చూపిస్తారు అప్పుడు మాత్రం ఆస్తులు చేతికి వచ్చేదాకా. ఓకేనా? సో ఇవి మనం క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి, దేవుని యొక్క రాకడ ఈ లోకంలోకి ఎందుకు అని అంటే, భగవంతుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తాడో అది మనకి తెలియదు. అదే క్రీస్తు ప్రభు మనకు అక్కడ చూపించేది కూడా. ఏ విధంగా భగవంతుడు ప్రేమిస్తాడు అని అంటే, ఆయన శిలువ మీద మరణించేటప్పుడు చేతులు చాచి తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు. అంతటి గొప్ప ప్రేమ. అదేవిధంగా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించనని పౌలు గారు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం చదివినటువంటి ఆ విషయాల్లో యేసుక్రీస్తు పుట్టిక రీతి గురించి కొన్ని మాటలు మనం చదువుతూ ఉన్నాం మత్తయి శుభవార్తలో. అక్కడ వివాహము గురించి, తర్వాత వివాహం యొక్క బాధ్యతను గురించి, భార్యాభర్తల నిర్ణయము గురించి, లేదా వాళ్ళ జీవితాన్ని, రాబోయేటటువంటి జీవితము ఎలా ఉండాలనేది నిర్దేశించేటటువంటిది, వాళ్ళ బాధ్యతల గురించి మనకి మత్తయి శుభవార్తలో ఆ 18-24 వచనాల్లోనే చాలా చక్కగా వివరణ ఇస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం ఆ వాక్యాలను చూద్దాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చదివే మాట, వారిద్దరికీ యేసేపు తనగా మరియ తల్లికి యేసేపుతో వివాహమైనది, కానీ వారి ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. అర్థమైందా? అక్కడ వివాహం యొక్క విలువను, మనకి ఒక కుటుంబంలో ఉండాల్సినటువంటి ఆ ప్రాధాన్యతను చూపిస్తూ ఉన్నాడు. వివాహ బంధము అనేది భగవంతుని యొక్క ప్రణాళిక. ఆదిలో మనం చదివేది, దేవుడు సర్వసృష్టిని చేసి ఆ సృష్టిని మనిషి దగ్గరికి తీసుకొస్తే వాటన్నిటికీ పేర్లు పెట్టాడు, కానీ ఏ ఒక్క ప్రాణిని కూడా తనతో పోల్చుకొని తనతో దగ్గర ఉంచుకునేటటువంటి ఆ పోలిక ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాణి కూడా లేదు. అందుకనే భగవంతుడు గాఢ నిద్రలో పెట్టిన ఆదాముని ఆయన ఎముకల నుంచి ఒక ఎముకను తీసి అవ్వను తయారు చేసినాక దాని యొక్క విలువ, అంటే ఆ బంధం యొక్క విలువను వ్యక్తపరుస్తాడు. భగవంతుడు ఎప్పుడైతే అవ్వను తీసుకుని ఆదాం దగ్గరికి వస్తాడో, వచ్చినప్పుడు ఆదాం కూడా తనలో ఉన్నటువంటి, దాగి ఉన్నటువంటి ఆ ప్రేరణను వ్యక్తపరుస్తాడు. ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము అని అంటాడు. అంటే అప్పటి వరకు తీసుకొచ్చిన ఏ ప్రాణి గురించి కూడా అంతటి విలువైనటువంటి స్థానాన్ని ఆదాము అక్కడ ప్రకటించలేదు. కానీ భగవంతుడు కూడా ఆ ప్రాణిలో ఏది కూడా సహభాగాన్ని ఇవ్వలేదు. కాబట్టే భగవంతుని యొక్క దృష్టిలో ఆయనతో మరలా సహభాగాన్ని అందించగలిగే స్త్రీ అంటే దాని అర్థం
ఒక పురుషునికి ఒక స్త్రీ ఇవ్వగలిగేటటువంటి వివాహ బంధం, కుటుంబ జీవితం, అది భగవంతుని యొక్క ప్రణాళికలో భాగం. అందుకనే భగవంతుడు అక్కడ అవ్వను తీసుకొని వెళ్ళినాకే ఆదాము యొక్క హృదయం నుంచి, ఆదాము యొక్క అంతరాత్మ నుంచి ఆ మాటలను పలుకుతూ ఉన్నాడు, తన యొక్క బంధాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అంటే అది ఆదాము అవ్వల బంధం అంత దృఢమైన బంధం. ఆ బంధం భగవంతుని చేత అంగీకరించబడినటువంటి బంధం. అది శాశ్వతమైనటువంటి కుటుంబ జీవితము, దాంపత్య జీవితాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి బంధం. అందుకనే ఆ కుటుంబ జీవితం ఏదైతే భగవంతుడు ఏర్పాటు చేశాడో వివాహ బంధము, ఆ వివాహ బంధంలోకి ఇక్కడ యేసేపు మరియల యొక్క వివాహ బంధంతో లింకు పెడుతూ ఉన్నాడు. ఏ విధంగా అంటే భగవంతుడు ఈ లోకంలోకి రావాలన్నా ఒక అద్భుత రూపంలో ఏదో ఒక కొండ మెరుపుల్లో నుంచో, ఏదో మోషేకి అక్కడ మండుచున్నటువంటి పొద నుంచి కనపడినట్టో, లేదా నడుస్తూ వెళుతూ ఉన్నటువంటి దేవుని చూసినటువంటి పూర్వీకుల్లాగానో అట్లా భగవంతుడు ప్రత్యక్షం అవ్వచ్చు. అది ఎలా ఉంటుంది అంటే ఆకాశాన్న వచ్చినటువంటి ఒక మెరుపు తీగ అట్లా వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటుంది తప్ప, నిజంగా భగవంతుడు మనతో ఉన్నాడని చెప్పడానికి నాకు ఆధారం ఏంటి? భగవంతుడు నాతో ఉన్నాడు, నాతో జీవిస్తూ ఉన్నాడు, నిరంతరం నాకు సంరక్షకుడిగా ఉన్నాడు అని నాకు అర్థం అవ్వాలి అని అంటే ఒక మనిషిగా ఆయన నా జీవితంలోకి రావాలి కదా. అది వచ్చినప్పుడే కదా నేను నిజంగా ఆయన ఒక మనిషి అయి మానవుడిగా ఈ లోకంలో ఉన్నాడనేది నేను విశ్వసించేది. అందుకనే దాన్ని దృఢపరచడం కోసమే ఒక కుటుంబ జీవితాన్ని నుంచి, ఒక భార్యాభర్తల వివాహ బంధ జీవితాన్ని నుంచి భగవంతుడు ఈ లోకంలోకి ప్రత్యక్షమవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అక్కడ మనకి మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలోనే ఆ 1వ వచనంలోనే వివాహ బంధం యొక్క విలువలను దృఢపరచడానికి, దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బంధాన్ని దృఢపరచడానికే మనకు ఆ వాక్యంలో మనం వింటూ ఉన్నాం. మరియమ్మకు యేసేపుకు వివాహమైనది అనేటటువంటి ఆ మాటను మనం అక్కడ వింటూ ఉన్నాం. తర్వాత 19వ వచనంలో ఆయన యొక్క అనగా యేసేపు గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన నీతిమంతుడగుడచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. అనగా ఒక నిర్ణయం జీవితంలో ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖపు నిర్ణయాలు చేయకూడదు. మూర్ఖపు నిర్ణయాలు చేసినప్పుడు కుటుంబ జీవితాలు దెబ్బతింటాయి. నువ్వు ఏదైతే నిర్ణయం నువ్వు చేస్తూ ఉన్నావో ఆ నిర్ణయం జీవితాన్ని నిలబెట్టాలి తప్ప నాశనం చేయకూడదు. నీకు ఏదైనా అనుమానం ఉన్నా సరే ఆ అనుమానం నీ జీవితాన్ని నిలబెట్టాలి తప్ప నీ జీవితంతో పాటు ఇంకొక జీవితాన్ని నిర్దేశించి నిలబెట్టేటటువంటిది అయి ఉండాలి తప్ప ఒక జీవితాన్ని రోడ్డు పాలు చేసేటటువంటి నిర్ణయం ఎప్పుడూ కూడా చేయకూడదు. చాలామంది మూర్ఖంగా భార్యాభర్తల మధ్య ఇప్పుడున్నటువంటి సమాజంలో చిన్న చితక జరుగుతూ ఉన్నటువంటి మనస్పర్ధాలు, గొడవలు, కొట్లాట్లో, అటు అమ్మా బాబులు పెట్టే గొడవలో, లేదా వీళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య పెట్టుకునేటటువంటి గొడవలో, లేదా మధ్యలో వేరే వ్యక్తులు ప్రవేశించి పెట్టేటటువంటి చిన్న చిన్న గొడవల మూలంగానో భార్యాభర్తలు ఎంత దూరం వెళుతూ ఉన్నారంటే నాకు నువ్వు వద్దు, నీకు నేను వద్దు, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా కట్నం నాకు ఇచ్చేయి, నీ బతుకు నా బతుకు నేను బతుకుతానని తెగతెంపులు తెంచుకొని మూర్ఖంగా జీవితాలని రోడ్డు పాలు చేసుకునేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మనకి యేసేపు గారే చాలా గొప్ప మార్గదర్శము లేదా ఆదర్శవంతమైన జీవిత విధానాన్ని బోధిస్తున్నాడు. ఏంటి ఆ జీవిత విధానం? తనకు తెలియకుండానే తనకు వివాహం చేయబడినటువంటి ఒక స్త్రీ ఎవరైతే ఉందో మరియ తల్లి, ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమెను 10 మందిలో పెట్టి వాళ్ళ మోషే చట్ట ప్రకారం రాళ్ళిచ్చి కొట్టి చంపేసేటటువంటి ఒక ప్రయత్నం ఆయన చేయొచ్చు. కానీ ఆ నిర్ణయము మూర్ఖపు నిర్ణయం కాబట్టే మూర్ఖపు పనులు చేయక తన జీవితాన్ని తాను జీవించని, నా జీవితం నేను జీవిస్తాను అంటే సైలెంట్గా మౌనంగా వదిలేసి వెళ్ళిపోతే ఆ నింద యేసేపు గారి మీదే పడేది. ఏ విధంగా? ఇదిగో ఏమైనా గర్భవతిని చేసేసి యేసేపు వెళ్ళిపోయాడు, మూర్ఖుడు, చండాలుడు అని చెప్పి ఆయన తిట్టుకునేవాళ్ళు. ఆయన సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటే ఆయన్నే తిట్టుకునేవాళ్ళు, ఆమెను గర్భవతి చేసి వెళ్ళిపోయాడని. కానీ అలా చేయకోకుండా ఆయన మౌనంగా ఇదిగో ఆయన అంగీకరించి వెళ్ళిపోవడానికి, ఆ నిందను తన మీదే మోపుకోవడానికి కూడా ఆయన సిద్ధపడి వెళ్ళిపోవడానికి నిర్ణయం చేసుకున్నాడు. అంటే ఆ నిర్ణయం వల్ల కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఆయన చేసిన నిర్ణయం తప్పని తెలిస్తే మరలా తిరిగి వచ్చి తన భార్యతో కలుసుకుని జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 10 మందిలో పెట్టి ఆమెను రాళ్లతో కొట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమె మరణానికి గురి చేసి ఉంటే మరలా మరణించిన మరియ తల్లి తిరిగి అలా పొందగలగడానికి అవకాశం ఉండేదా?
లేదు. ఒక్కసారి నువ్వు కోర్టులో కూర్చొని నాకు విడాకులు ఇచ్చేయి, నీ దారి నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతానని చెప్పి తెగదెంపులు తెంచుకొని ఆ తెంచుకునే టైంలో ఘోరమైనటువంటి నిందలు ఒకరి మీద ఒకళ్ళు వేసుకొని తెంచుకొని పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి కలవడానికి ఏదైనా అవకాశం ఉంటుందా? ఎక్కడో 100కి 1 ఒకటో రెండో ఉంటాయి తప్ప కలిసేటటువంటి అవకాశం ఉండదు. అందుకనే వివాహ జీవితంలో, దాంపత్య జీవితంలో, కుటుంబ జీవితంలో ఏది నిర్ణయం చేసినా ఆ నిర్ణయము నీ జీవితాన్ని నిలబెట్టాలి, నీ కుటుంబ జీవితాన్ని కూడా నిలబెట్టాలి. ఒకవేళ కుటుంబం నుంచి నువ్వు వేరు అయిపోయే స్థితి తెచ్చుకుంటే ఆ జీవితం కూడా నాశనము కాకూడదు. నీ మీద నిన్ను నమ్మి వచ్చినటువంటి వ్యక్తి, అది పురుషుడే అవ్వచ్చు, స్త్రీయే అవ్వచ్చు, ఎవరైనా సరే నిన్ను నమ్మి వచ్చినటువంటి ఆ వ్యక్తి అన్యాయం కాకూడదు, లేదా ఆ వ్యక్తి అవమానం పాలు కాకూడదు. నిర్ణయం చేసేటప్పుడు జీవితాన్ని నిర్మించేటటువంటి నిర్ణయమే చేయాలి తప్ప నాశనపూరితమైనటువంటి నిర్ణయం ఎప్పుడూ కూడా చేయకూడదు. ఆ నాశనపూరితమైన నిర్ణయం చేసినప్పుడు జీవితం అంధకారంలోకి నెట్టివేయబడద్దు. ఇక్కడ యేసేపు గారు ఇలాంటి జీవితము అనగా భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి అనేక మనస్పర్ధాలు, అనేక గొడవలకి, అనేక వివాదాలకి ఒక మార్గదర్శకంగా నిలబడుతూ ఉన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడో మనం అక్కడే చూస్తూ ఉన్నాం. ఆయన నిర్ణయం చూడండి. ఆ నిర్ణయమే నేను భర్త యొక్క యేసేపు నీతిమంతుడగుడచే మరి అమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా విడిచిపెట్టడానికి ఆయన నిర్ణయించుకున్నాడని చెప్పి ఒక మంచి నిర్ణయాన్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే కుటుంబ జీవితంలో నిర్ణయం చేసేటప్పుడు ఆచితూచి ఆలోచించి నిర్ణయం చేయాలి. అంతే తప్ప మూర్ఖంగా ఎప్పుడూ కూడా నిర్ణయాలు చేయకూడదు. ఎందుకంటే ఏదైనా గొడవ అయిందంటే అప్పుడు దాకా అక్షర జ్ఞానం లేని వాడు కూడా ఆ గొడవలో అపరమేధావి అయిపోతాడు. అర్థమైందా? గొడవలో ఏదైనా చిన్న గొడవ జరిగిందంటే అక్షర జ్ఞానం లేకపోయినా అపరమేధావి అయిపోతాడు. ఒక నిర్ణయం చేసేస్తాడు. ఏంట్రా ఆడితో ఉండేది ఏంట్రా, దాన్ని వదిలేండి, అప్పుడే వీర విహారం చేస్తాడన్నమాట. దాని మూలంగా వాడు కాదు నష్టపోయేది, ఆ భార్యాభర్తలు ఇద్దరూ నష్టపోతారు, ఒక కుటుంబ జీవితం నష్టపోదు. అందుకనే ఈ అపరమేధావులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు చేసేటప్పుడు అపరమేధావుల్ని దగ్గరకు తెచ్చుకోమాకండి. వాళ్ళకు కొంచెం దూరంగా ఉంటే కుటుంబాలు బాగుపడతాయి, భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. వాళ్ళ జీవితం ఒక రోజు కొట్టుకున్న రెండో రోజన్నా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి బాగుంటుంది. దేవుని నిర్ణయాన్ని వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ అపరమేధావులు ఏంటంటే సాతాను యొక్క ప్రభావం. ఈ సాతాను ఇలాంటి అపరమేధావుల్ని ముందుకు తీసుకొచ్చి కుటుంబాలని నాశనం చేస్తూ ఉంటుంది. ఈ అపరమేధావులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవది, రానున్నటువంటి జీవితము ఎలా ఉంటుందో దానికి కూడా ఒక వర్తమాన జీవితాన్ని, అంటే రానున్నటువంటి ఏ వ్యక్తి అయితే సరైన నిర్ణయం చేస్తాడో ఆ వ్యక్తి చరిత్రలో నిలిచిపోతాడు. ఎప్పుడైనా సరే సరైన నిర్ణయం చేసిన వాడు, సరైన నిర్ణయాన్ని తీసుకున్నటువంటి వాడు చరిత్రలో నిలిచిపోతాడు. అందుకే ఆయన ఆ స్థానంలో నుంచున్నాడు. అర్థమవుతుందా? ఇప్పటికి కూడా ఆ రోజున ఆయన కానీ మరియ తల్లిని రాళ్ళిచ్చి కొట్టేటటువంటి స్థాయికి తీసుకెళ్ళి ఉండుంటే యోధా ఇస్కరియోతుని ఈరోజు కూడా నువ్వు నేను ఎలా తిడతామో ఆయన్ను కూడా అలాగే తిట్టేవాళ్ళం. కానీ ఆ రోజున ఆయన నిర్ణయం చేయబట్టే దేవునికి విధేయత కలిగి జీవించాడు కాబట్టే, దేవుని పట్ల నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించినటానికి ప్రయత్నం చేశాడు కాబట్టే ఈరోజు యేసేపు గారు ఆ స్థానంలో నిలబడుతూ ఉన్నాడు. మనందరం ఆయన్ని ఒక పునీతుడిగా కొనియాడుతూ ఉన్నాం. అది మనం 3వ అంశంగా చదువుతూ ఉంటాం. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవకు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు, ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించింది. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో మనం నిర్ణయం చేసేటప్పుడు మూర్ఖంగా చేసేస్తాం. అసలు దానిలో జరిగినటువంటి సంఘటన ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులు ఆమె ఎందుకు అలా వచ్చింది అనేది ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే కొంతసేపు సమయం తీసుకొని అసలు ఏం జరిగింది అని నువ్వు పుట్టుపూర్వోత్తరాలు చూడగలిగితేనే కదా నీకు అర్థమయ్యేది. ఆ ఆలోచన చేయకుండా ఏదో ఒక విషయం తెలియగానే ఆవేశాన్ని వ్యక్తపరుస్తూ, ఉద్రేకాన్ని వ్యక్తపరుస్తూ, అప్పటికప్పుడే మీరు ఎవరికి వాళ్ళే కట్టప్పల్లాగానో
బాహుబలి లాగానో అదే బాలకృష్ణ చిరంజీవి లాగానో సినిమాలో చూపిస్తారు చూసారా, అట్లా వీరవిహారం చేశారనుకో, ఆవేశంగా తొందరపడ్డారు అనుకోండి, సినిమాల్లో చూపించినంత ఆవేశాన్ని కుటుంబ జీవితాల్లో చూపిస్తే ఆ కుటుంబం నాశనం అయిపోద్ది. అది సినిమా వరకే బాగుంటాయి, కానీ జీవితాలు నాశనం అయిపోతాయి అలాంటి నిర్ణయాలు చేస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే ఆ విచక్షణ జ్ఞానాన్ని ఏసేపుకు తెలిసినప్పుడు నిర్ణయం చేయటానికి సమయం తీసుకొని, అది కూడా ఎదుటి వ్యక్తి జీవితాన్ని, మరే తల్లి జీవితాన్ని నాశనం అవ్వకుండా ఆ జీవితాన్ని కూడా కాపాడుతూ తనను తాను తప్పించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ నిర్ణయం చేసేటప్పుడు కొంత వ్యవధి తీసుకున్నప్పుడు ఆ వ్యవధిలో అసలు విషయం ఏంటనేది ఆయనకి అర్థమైంది. అప్పుడు దేవదూత ప్రత్యక్షమైన తర్వాత అసలు విషయం, ఆమె గర్భవతి అవడానికి కారణం ఏంటి అనేటటువంటి జ్ఞానోదయము అప్పుడు జరిగింది. కాబట్టి మనకు ఆ విషయం గురించి అవగాహన రావాలి, పరిపూర్తి జ్ఞానము రావాలి. ఇవి వచ్చినప్పుడే కదా కుటుంబంలో ఏ కలహాన్నైనా సరే సర్దు చెప్పుకోగలిగేటటువంటి అవకాశం ఏర్పడద్ది. ఈ నిర్ణయాలే మనం చాలా జాగ్రత్తగా చేయాలి. అది ఎప్పుడైతే మనం నిర్ణయం జాగ్రత్త చేస్తామో ఆ నిర్ణయం వల్ల అసలు జరిగిన సంఘటన ఏంటి అనేది మనకి పరిచయం అవుతుంది. జరిగిన సంఘటన ఏంటో మనకి అవగాహన అవుతుంది. ఆ అవగాహన అయినప్పుడు కొన్ని సందర్భాలు, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఆ రోజు ఆ తప్పు చేయకోకుండా ఉంటే నా కుటుంబం ఎంత బాగుండేది, ఆ రోజు నేను ఆ తప్పు చేయకోకుండా ఉంటే నేను ఈ పాటికి నా భర్తతోనో నా బిడ్డలతోనో నా భార్యతోనో చాలా సంతోషంగా ఉండేవాడినే అని ఆ రోజు కొట్టుకు చేస్తూ ఉంటాడు. మీరు ఏదో సామెత చెప్తారు కదా, ఏంటా సామెత? చేతులు కాలిన తర్వాత ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉండదు. అందుకనే నిర్ణయం చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నిర్ణయం చేస్తే నీ వర్తమానం, నీ జీవితము, రానున్న జీవితము ఆశీర్వాదకరంగా మారద్ది. రానున్న జీవితము దేవుని యొక్క ఆశీర్వాదాలను అందిస్తుంది. అంతే తప్ప తొందరపాటుతనముతో, ఆవేశముతో, ఉద్రేకముతో ఎప్పుడైతే నిర్ణయం చేస్తావో అది కనిపించుకోకుండా నిన్నే నాశనం చేస్తూ ఉంటుంది. అది నిన్నే నాశనం చేస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా ఏ నిర్ణయం చేసినా సరే విషయ పరిజ్ఞానముతో అక్కడ జరిగినటువంటి సంఘటనపై అవగాహనతో, పరిపూర్ణమైన పరిపక్వతతో నిర్ణయం చేయాలి తప్ప ఉద్రేకముతోనో, ఆవేశముతోనో, విచక్షణ జ్ఞానం లేకుండానో ఎప్పుడూ కూడా ఏ కార్యమును చేయకూడదు. అలా చేసేటటువంటి అపర మేధావులు ఉంటారు. ఆ మేధావులను కూడా దగ్గరికి రానియకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితాలు నిలబడాలి అని అంటే ఏ నిర్ణయమైనా సరే భగవంతుని యొక్క ప్రణాళికలో ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రదర్శించినటువంటి యేసేపు గారిలాగా ఆలోచించే ప్రయత్నం పని చేస్తూనే ఉండాలి తప్ప మూర్ఖపు ఆలోచన ఎప్పుడు కూడా చేయకూడదు. అందుకనే అక్కడ దేవదూత యేసేపుతో, భయపడకుము, నీవు ఆమెను స్వీకరించడానికి భయపడకు, ఆమె పవిత్రాత్మ ద్వారా గర్భము ధరించినదని చెప్పినప్పుడు ఆయన బాధ్యతగా స్వీకరించాడు. ఎలా బాధ్యత అంటే ఆ కుమారునికి 21వ వచనంలో మనం చదువుతాం. ఏంటది? ఒక కుమారుని కనును, నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుము, ఎలాగైనా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. అర్థమైందా? ఇక్కడ ఒక చిన్న సంఘటన ద్వారా ఒక వ్యక్తి తన బాధ్యతాయుత జీవితము ద్వారా, బాధ్యత కలిగినటువంటి ఆలోచన ద్వారా, సరైనటువంటి విషయ పరిజ్ఞానంతో చేసిన ఒక నిర్ణయము ద్వారా సర్వ సృష్టికి రక్షణనిచ్చేటటువంటి రక్షకుణ్ణి ఆయన సాకుడు తండ్రిగా తన బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాడు. నీకు నాకు క్రీస్తు ప్రభుని అందించడంలో ప్రధాన పాత్రని ఆయన కూడా పోషించాడు. అర్థమవుతుందా? ఎందుకు అని అంటే భగవంతుడు మనిషిని ఎంతగా ప్రేమించాడనేది ఏ ఒక్కరికి అర్థం కాదు. ఎందుకంటే తల్లిదండ్రుల పిల్లల్ని ఎందుకు అంతగా ప్రేమిస్తారంటే అది కూడా ఎవరికి అర్థం కాదు. అందుకని అంతకంటే అధికంగా భగవంతుడు మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి అలాంటి ఆ మనిషిని ప్రేమించిన భగవంతుడు తను చేసే ఒక నిర్ణయంలో తన జీవితాన్ని కూడా పణంగా పెట్టి, తన జీవితాన్ని కూడా ఆ దేవుని యొక్క ఆ దైవ నిర్ణయాన్ని నెరవేర్చడం కోసం స్వయాన్న యేసేపు గారు ఇదిగో సిద్ధపడుతూ ఉన్నాడు. నువ్వు బాధ్యత స్వీకరిస్తున్నావు. ఏ బాధ్యత? ఇదిగో పుట్టబోయేటటువంటి ఆ శిశువుకు నీవు యేసు అని పేరు పెట్టాలి. యేసు అని నువ్వు ఆయనకి నామకరణం చేయాలి. ఆయన జననము నుంచి మరలా ఆయన
తన కార్యాన్ని నెరవేర్చే వరకు నువ్వు ఆయనతో ఉండాలనేటువంటి ఒక బాధ్యతను, అనగా ఒక బాల్యంలో ఉన్నటువంటి ఒక పసిబిడ్డకి లేదా పసిబిడ్డ కాడి నుంచి తన బాల్యం వరకు ఏ విధంగా బాధ్యతను స్వీకరించాలో ఆ విధంగా బాధ్యతను స్వీకరించి ఆఖరికి ఆ మంచులోనే ఆ వాతావరణంలోనే గర్భవతి అయిన మరియ తలని తీసుకొని వెళ్ళి జనాభా లెక్కలు చూపించడానికి అక్కడ తీసుకెళ్ళి తర్వాత ఆ హేరోదు రాజు ఆయన చంపేస్తాడు అని అంటే మళ్ళీ అక్కడి నుంచి వేరే చోట ప్రాంతాలకు తీసుకెళ్ళి, అనగా ఈరోజు మనం పడుతున్నటువంటి ఒక స్త్రీ గర్భవతి ఉన్నప్పుడు భార్యాభర్తలు ఎంత ఇబ్బంది పడతారో మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజుల్లో ఇంకెంత ఇబ్బంది పడి ఉంటారు. సరైనటువంటి వాహనాలు లేవు, గాడిదల మీదే గుర్రాల మీదే ప్రయాణం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలు ఏమి లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆయన తనను కానటువంటి సంతానానికి, అనగా తనకు సంబంధం లేనటువంటి ఒక శిశువు జననానికి ఏ విధంగా తాను ప్రయత్నం చేయాలి, తను ఏ విధంగా బాధ్యతను స్వీకరించాడు, ఏ విధంగా ఆ కార్యాన్ని నెరవేర్చడానికి చేశాడు అంటే యేసేపు గారు కూడా కేవలం భగవంతునితో మాట తీసుకుంటమే కాదు, ఆయన కూడా మానవ సమాజానికి ఏదో ఒక మేలు చేయాలి. రానున్నటువంటి లోకరక్షకుడు మానవ సమాజాన్ని దేవుని వైపు నడిపిస్తాడు, ఆ కార్యంలో నేను కూడా భాగస్థుని కావాలి అనేటటువంటి సదుద్దేశంతోనే, మంచి ఉద్దేశంతోనే, తనకున్నటువంటి మంచి ఆలోచనతోనే యేసేపు గారు క్రీస్తు జననంలో తన వంతుగా తాను సహాయాన్ని అందించాడు. మరి నువ్వు నేను అలాంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించగలమా? అలాంటి స్వభావాన్ని మనం ఇవ్వగలమా? అస్సలు మనకు సంబంధం లేదని చిన్న జరిగిందంటే చాలు అప్పటికప్పుడే మనం ఒక్కొక్కడు సింహాలు అయిపోతారు. ఏంటి ఏమైపోతారు? అయ్యి సింహాలు అంటే గ్రామసింహాలు అయిపోతారు. గ్రామసింహం అంటే తెలుసా? గ్రామసింహం అంటే సింహాలు అయిపోతారు, గ్రామసింహాలు అయిపోతారు. లేనిపోయిన బీపీలు పెంచుకుంటారు, అప్పటికప్పుడే ఆవేశాన్ని ఉద్రేకాన్ని ప్రదర్శించేస్తారు. మరి అంతటి సమయంలో కూడా, అంతటి ఉపద్రవంలో కూడా, అంతటి ఇబ్బందుల్లో కూడా తన వంతుగా దేవుని యొక్క రాకడ కోసం యేసేపు గారు అంతటి ప్రేమను వ్యక్తపరిచాడు అంటే అది కేవలం ఆయన ఒక్క మాటతో చెప్పొచ్చు, నాకు సంబంధం లేదు, నాకు ఎటు శారీరక సంబంధం లేదు కాబట్టి నేను వదిలేస్తాను, కావాలంటే ఇంకోళ్ళని చూసుకో, థామస్ మాస్టర్నో లేదా ఎలిక్చర్ మాస్టర్నో ఎవరినో ఒకళ్ళని చూసుకోండి అని చెప్పి ఆయన ఇంకోళ్ళ పేర్లు చెప్పొచ్చు. కానీ ఆ మాట చెప్పకుండా తన వంతుగా తాను యేసేపు గారు ఆయన తన బాధ్యతను స్వీకరించాడు. ఆ బాధ్యత ఏంటి అని అంటే భగవంతుని లోకానికి తీసుకురావడానికి ఆయనకి ఇవ్వబడినటువంటి అది పరమావధానముగా, దేవుని యొక్క అనుగ్రహముగా, తన యొక్క బాధ్యతగా, దేవుని యొక్క కార్యములో తనకు తాను పాత్రను పోషించాడు. అది నువ్వు నేను క్రీస్తు ప్రభుని ఈ లోకంలోకి రావడానికి ఏ బాధ్యతను స్వీకరిస్తావు? ఎలాంటి బాధ్యత నువ్వు నేను స్వీకరిస్తాం? సాయంత్రం డెబ్బి అయితే అదే వస్తుంది బయటికి, అంతే. ఆ బాధ్యతల్లో ఉంటాం మనం. అంతేకాని నిజముగా క్రీస్తు ప్రభుని ఇదిగో ఆయన లోకానికి రావడానికి యేసబ్బు గారు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి జీవిత విధానముగా స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు ఇటు మానవ సమాజము సంతోషంలో ఉంటుంది, అటు భగవంతుని యొక్క ప్రణాళిక కూడా నెరవేరుతూ ఉంటుంది. యేసేపు గారు చేసినటువంటి అది గొప్ప కార్యం. అక్కడ భగవంతుడు మనిషిని ప్రేమించిన ఆ ప్రేమ విధానంలో, భగవంతుడు తన ప్రేమను వ్యక్తపరిచిన విధానంలో, భగవంతుడు ఈ లోకానికి రావడానికి చేసిన ప్రయత్నంలో అటు భగవంతునికి సహకరించాడు, ఇటు మానవాళికి కూడా సహకరించాడు యేసప్ప గారు. కాబట్టి ఆయనకి బాధ్యతను భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. ఆ బాధ్యతే ఇదిగో లోకానికి వచ్చే క్రీస్తు ప్రభుకి నామకరణం చేయటం. ఏమని? యేసు అని పేరు పెట్టుము, అనగా ఇమ్మానుయేలు. యేసు అనగా ఇమ్మానుయేలు అని మనం అంటాం. అభిషిక్తుడైనటువంటి గురువు, అభిషిక్తుడైనటువంటి దేవుడు, ఆయనకి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. అప్పుడప్పుడు మీరు ఎవరైనా చనిపోతే నవ్వుతూ పంపిస్తారు కదా సమాధుల్లోకి. ఎప్పుడన్నా మీరు నవ్వుతూ పంపించారా? నవ్వుతూ ఎప్పుడన్నా పంపించారా సమాధుల్లోకి? లేదు కదా. సరే, ఇప్పుడు ఇది విన్న తర్వాత ఈసారి నుంచి నవ్వుతూ పంపించండి. ఎలా అంటే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఓకేనా?
దేవుడు మనతో ఉన్నాడు. క్రీస్తు ప్రభు గురించి యోహాను గారు ఏమని చెప్తున్నాడు? ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని చెప్పి క్రీస్తు ప్రభు గురించి బోధిస్తాడు. క్రీస్తు ప్రభు బోధన ఎలా మొదలెడతాడు? పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి అని. మరల క్రీస్తు ప్రభు నేనే ఆ పరలోక రాజ్యాన్ని అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తాడు. అవునా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. దేవుడు ఎక్కడ ఉంటే అదే పరలోక రాజ్యం. అవునా? ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పునీతులైతే ఎక్కడ ఉంటారు? మళ్ళీ చనిపోయిన వాళ్ళు మంచి వాళ్ళైతే పునీతులైతే ఎక్కడ ఉంటారు? ఎందుకు అంత సందేహంగా చెప్తున్నారు? దేవుని దగ్గరే కదా మాస్టర్, దేవుని దగ్గరే కదా మాస్టరు, దేవుని దగ్గరే కదా ఉండేది పునీతులైతే. అవునా? దేవుని దగ్గరే ఉంటారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏమో ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అంటున్నాడు. మరి ఇప్పుడు మనం అందరం కూడా ఆయన నామమునే కదా మనం ఇక్కడ ఆదివారం దేవుబలి పూజలో పాలు పంచుకుంటుంది. అవునా? క్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడని మీరు నమ్ముతారా? నమ్ముతారా? ఆయన ఎక్కడుంటే అదే పరలోక రాజ్యం అని నమ్ముతారా? ఆయన పరలోక రాజ్యం ఎక్కడ ఉంటే అక్కడే ఆయన్ని స్తుతించేటటువంటి దూతలు, పునీతులు అందరూ ఉంటారని మీరు నమ్ముతారా? భాగ్యమ్మ అయితే తాతగారు కూడా ఇక్కడ ఎక్కడో ఉండే ఉంటారు. నేను చెప్పింది అవునా కాదా? ఖచ్చితంగా. అందుకే మరణించినటువంటి ప్రతి వాళ్ళని మనం స్మరణ చేసుకోవాలి. దేవుడు ఎక్కడ ఉంటే అదే పరలోక రాజ్యం అంటే, ఇదిగో దేవుడు ఈ రోజున నువ్వు నేను కలిసి ప్రార్థన చేసే ఆ స్థానంలో భగవంతుడు ఉన్నాడు. అందుకనే మనం ఎప్పుడూ కూడా దేవుడు మనతో ఉన్నాడు అనేటటువంటి మాటకి క్రీస్తు ప్రభు చాలా సందర్భాల్లో బలపరుస్తూ వచ్చాడు. ఆయన మనతో ఉంటాను అనే చెప్పాడు. అదే అపోస్తలులకు కూడా చెప్పాడు, మీరు వెళ్ళండి, నేను మీతో ఉంటాను. భూమి ఆకాశములు గతించిపోయినా గతించిపోవునేమో కానీ నా మాటలు ఏది గతించిపోదు. ఎందుకనంటే నేను చెప్పేది నిజం, నేను చెప్పేది సత్యం అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, భగవంతుడు మనతోనే ఎప్పుడూ ఉంటాడు. అంటే ఆయన తను చేసినటువంటి స్వార్థ ప్రచారంలో కూడా నేను మరణించిన తర్వాత కూడా నేను మీతోనే ఉంటాను అని చూపించడానికే మరణించి ఉత్థానుడై మోక్షారోహణం అయ్యేటప్పుడు కూడా అపోస్తులకి ఆ విషయాన్నే చెప్తాడు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతోనే ఉంటాడు, దేవుడు మనతోనే ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. ఆ విషయమే మనం మరొకసారి దృఢపరచుకోవడానికి నేను చెప్పినటువంటి ఆ విషయాలను కూడా మరొకసారి గమనించాలి. భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడే అది పరలోక రాజ్యం అవుతుంది. అందుకని దేవుడు మనతో ఉంటాడు. క్రీస్తు ప్రభు అదే మాటని మరలా దృఢపరుస్తాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆయన మనతో ఉన్నాడు కాబట్టే సకల సమేతముగా అనగా తన దేవదూతలతో సహా పునీతులతో సహా అందరూ ఆయన్ని వెంబడిస్తూనే ఉంటారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే పరలోక రాజ్యము అనగా ఆయనని కలిసి ప్రార్థించే ప్రతి సమాజంలోనూ ఆయన ఉన్నాడు. అనగా దేవుడు ఇమ్మానువేలు మనతో ఉన్నాడు అనే దానికి దృఢపరచడానికి యెషయా ప్రవక్త ఆ వచనాన్నే మనలా చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆహాజు సమయంలో ఆ ప్రవక్త యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఆ మాట కానీ, ఆ తర్వాత మనం చదివేటటువంటి జీవిత విధానము కానీ, క్రీస్తు ప్రభు చేసినటువంటి స్వార్థ ప్రచారము కానీ, క్రీస్తు ప్రభు గురించి చెప్పినటువంటి ప్రవక్తల సమాచారం కానీ, ఈరోజు నువ్వు నేను చదివేటటువంటి సమాచారం కానీ ఒక్కటే దృఢపరుస్తూ ఉంది. ఏంటి అని అంటే భగవంతుడు మనతో ఉన్నాడు, భగవంతుడు మనతో ఉంటాడు, భగవంతుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. అది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ రోజు మన జీవితాలు మార్పు చెందుతాయి. చాలా సందర్భాల్లో నన్ను ఎవడో చూడలేదు కదా, నేను ఏదైనా చేసుకోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని కొంతమంది బాధపడుతూ ఉండొచ్చు, నన్ను ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు కదా అని కొంత మనస్తాపం చెందుతూ ఉండాలి. ఆడు ఈడు ఎవడో చేస్తున్నాడని కాదు,
నీకు నువ్వు, నీ దేవుడు నీతో ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకొనే ప్రతి పనిని నువ్వు చేసుకుంటా ముందుకు వెళ్ళు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతోనే ఉంటాడు. నీ కార్యము ఆశీర్వదించబడుతుంది. దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. దానికే 24వ వచనంలో మరొక మాట, నిద్ర నుండి మేలుకొనిన యేసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించేంత వరకు ఆయన ఆమెతోనే ఉంటూ ఆమెకు అన్ని విధాల పరిచర్య చేస్తూ ఉన్నారు. అర్థమైందా? మేలుకొనినటువంటి ఆ వ్యక్తి దేవదూత చెప్పినటువంటి మాట ప్రకారం తన కార్యాన్ని తాను చేసుకుంటా ముందుకెళ్తూ ఉన్నాడు. కాబట్టి జీవితంలో ఏది చేసినా అది దేవుని యొక్క రాకడను చూపించాలి. దేవుని యొక్క రాకడను క్రీస్తు ప్రభుని అందించే కార్యంగా మారాలి. ఇప్పుడు మనం దేవుని క్రీస్తు ప్రభుని యేసేపు గారు ఏ విధంగా అయితే ఆయన రాకడ కోసం ఆయన ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మళ్ళా మీరందరూ యేసేపులు మరియమ్మలు అవుతారా? మీరు అయ్యే అవకాశం ఉందంటారా? ఒప్పేసుకుంటారు, నిజం ఒప్పుకుంటారు కదా. మనం మరియా యేసేపుల్లాగా ఉండేటటువంటి స్థాయి మనకి వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? కనీసం లేదుగా. మరి దేవుని యొక్క రాకడ కోసం యేసేపు గారు తన పాత్ర తాను పోషించాడు, మరీ తల్లి పాత్ర పోషించింది. మరి ఆ భగవంతుని యొక్క రాకడ కోసం మన పాత్ర ఏంటి? దేవుని యొక్క రాకడ కోసం మన పాత్ర ఏంటి? బాలయేసుని తీసుకొస్తేనే ఇంట్లోంచి బయట రావట్లేదు, ఇంకా మళ్ళీ ఇంకో పాత్ర ఉంటుందా ఏంటి సమ్మాక? కదా, బాలయేసుని తీసుకొని వస్తున్నప్పుడే కనీసం ఇంట్లో ఒక క్యాండిల్ అన్న వెలిగించి పట్టుకొని నిలబడలేకపోతున్నావు కదా. ఇవన్నీ కొన్ని చిన్న చిన్న విషయాలే నీలో ఉండేటటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాయి. అర్థమవుతుందా? చిన్న చిన్న విషయాలే నీలో ఉండేటటువంటి నమ్మికను వ్యక్తపరుస్తాయి. నీలో ఉండేటటువంటి దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని, నమ్మికని కనబరుస్తూ ఉండాలి. చిన్న చిన్న విషయాలు, పెద్ద భారీగా బడ్జెట్లు పెట్టి చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు దేవుణ్ణి స్వీకరిస్తున్నావు అంటే కనీసం సిద్ధపడి ఉండటం, సంసిద్ధంగా ఉండటం, క్రీస్తు ప్రభుని ఆహ్వానించడం కోసం ప్రేమతో విశ్వాసంతో నువ్వు బాలయేసును స్వీకరించడం కోసం ముందుకెళ్ళి విశ్వాసంతో తీసుకోగలిగితే అది నిజమైనటువంటి కార్యం. అక్కడ నువ్వు క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం నీ కుటుంబంలో ప్రయత్నం చేయటమే కాదు, నిన్ను చూసి నలుగురు ఇదిగో క్రీస్తు ప్రభుని స్వీకరించడానికి సిద్ధపడాలి. అది మనం మర్చిపోతాం. ఇక క్రీస్తు ప్రభుని మరొక రూపంలో మనం ఏ విధంగా ఈరోజు తీసుకురాగలం అని అంటే, క్రిస్మస్ పండుగ అని అంటే నిన్న కుర్రోళ్ళు డీజే పెట్టారు, వాళ్ళు సౌండ్ సిస్టమ్ పెట్టారు. అసలు నిన్న పిల్లలందరూ క్యారల్స్లోనే ఉన్నారు తెలుసా. పిల్లలందరూ క్యారల్స్లోనే ఉన్నారు, కానీ బాలయ్యస్తే ఎవడు లేడు. అర్థమైందా? అందరూ క్యారల్స్లోనే ఉన్నారు, క్రిస్మస్ క్యారల్స్లో ఉన్నారు, కానీ బాలయ్యతో ఎవరు లేరు. సాములూరే ఉన్నది. సాములూరు పక్కన తీర్థం పట్టుకోవడానికి మాత్రమే ఒక ఇద్దరు ఉన్నారు తప్ప. నిజం అది. అర్థమైందా? అది క్రిస్మస్ క్యారల్స్ అంటే క్రీస్తుని వెంబడించడం. క్రీస్తుతో పాటు నేను మీకు అది కూడా చెప్పాను, బాలయేసును ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి నువ్వు అందించేటప్పుడు చిరునవ్వుతో బాలయేసుని ఇస్తూ కనీసం ఒక మాట ఆ మొహం వంక చూసి హ్యాపీ క్రిస్మస్ అని ఒక మాట చెప్పొచ్చు. ఎంతమంది చెప్పారు మీరు నాకు ఒకసారి చెప్పండి. సామి, నేను బాలయేసు నా ఇంట్లోకి ఇచ్చేటప్పుడు, నా ఇంట్లో నుంచి బాలయేసుని ఇచ్చేటప్పుడు, లేదా బాలయేసుని నేను తీసుకునేటప్పుడు నాకు ఎవరైతే ఇస్తున్నారో ఆవిడ మొహం వంక చూసి హ్యాపీ క్రిస్మస్ అని ఒక్క మాట చెప్పాను సామి నేను అన్న వాళ్ళు ఒకళ్ళు చేయొత్తండి.
చూసారా? ఆ పక్కదంటే నాకు అసలు ఇష్టం ఉండదు, అది తీసుకొస్తే నేను తీసుకోవడం ఏంటి అసలు? అట్టక్కడ పట్టు కూర్చొని ఉంటాం. ఇంకెక్కడ క్రిస్మస్ అక్కడ. అసలు జరిగేది క్రిస్మస్ ఎక్కడైతే లింక్ తెగిపోయిందో ఆ లింక్ను కలుపుకుంటూ వెళ్ళడానికి. అర్థమైందా? ఈ క్యారల్స్ జరిగేది తెగిన లింకులను కలుపుకోవడానికి. కానీ ఆ లింక్ను కలుపుకోకుండా నువ్వు ఇంకా తెంచుకుంటా ఉంటే ఇంకెక్కడ దేవుని యొక్క రాకడా. అర్థమైందా? క్రిస్మస్ పండగ, దేవుని యొక్క రాకడ అంటే నువ్వేదో పెద్ద పెద్ద బడ్జెట్లతో చేయాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా క్రీస్తు ప్రభును స్వీకరించడం అని అంటే, లేదా క్రీస్తు ప్రభుని నువ్వు 10 మందికి అందించడం అని అంటే, నువ్వు స్వీకరించేటప్పుడు ఒక చిరునవ్వుతో ఆ ఎదురుగా తీసుకొచ్చిన వ్యక్తిని, అమ్మ థ్యాంక్స్ అమ్మ, హ్యాపీ క్రిస్మస్ నీకు అని మనస్ఫూర్తిగా ఆ వ్యక్తి నువ్వు చెప్పగలగాలి. నువ్వు ఎవరికైతే ఇస్తున్నావో, అమ్మ బాలయేసు నేను దీవించనుగా, కానీ నీ దేవుడు నిన్ను ఆశీర్వదించనుగాక, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి నువ్వు ఒక మన చిరునవ్వుతో ఆ ముఖంలో ఒక కళ నవ్వు కళ ఇస్తూ ఆమెకి ఇవ్వగలిగితే అది నువ్వు ప్రేమను పంచినటువంటి వ్యక్తి అవుతావు. చిన్న చిన్న విషయాలే, వీటితో పెద్దగా కోట్లేం ఖర్చు అవ్వవు. కనీసం ఆ ప్రేమ బంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది కూడా కనుమరుగైపోతాం. సాములూరు ఎక్కడ ఉన్నాడు? సాములూరు ఓకే, గబగబ నేను పట్టుకొచ్చుకొని లోపలికి వెళ్ళిపోవడం. అదేదో ధనం ఇంట్లోకి వెళ్ళి అర్జెంటుగా పీట మీద పెడితే కానీ నా బీరువాలో పెట్టినట్టుగా ఉండదు. తీసుకెళ్ళిపోయి పీట మీద పెట్టేస్తారు. ఒక 2 నిమిషాలు చేసే ప్రార్థనే 2 నిమిషాలు పట్టుకోవచ్చుగా. అంటే మీకు చిన్న చిన్న విషయాల్లోనే నీ జ్ఞానం దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాయి. అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే పని పాట లేక కాదు. ఈ క్యారల్స్ అనేవి నీకు ఇరుగు పొరుగు వారితో తెగినటువంటి బంధాలని ఏదో ఒక సందర్భంలో కలుపుకునేటట్టు ఉండాలి తప్ప మరింతగా దూరం చేసుకునేవి కాకూడదు. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను ఈ విషయాన్ని. ఎంతకాలం బతుకుతావో తెలియదురా బాబు, తెల్లారి లెగుతావో లేకపో కూడా తెలియదు. ఉన్నంతకాలం సంతోషంగానో హ్యాపీగానో అందరితో కలిసి బ్రతకడానికే ప్రయత్నం చేయాలి తప్ప తెంచుకొని బంధాలని మూర్ఖపు ఆలోచనలతో జీవితాన్ని నాశనం చేసుకోకూడదని. ఈ క్రిస్మస్ పండగ ఆ లింక్ ఏదైతే ఉందో చేయండి. ప్రేమతో పలకరింపు, ప్రేమతో పంచుకోవటం, ప్రేమతో స్వీకరించడం ఏదైతే ఉందో దాన్ని నిర్మించుకోండి. అందులోనే నువ్వు క్రీస్తు ప్రభు యొక్క రాకడకి మార్గాన్ని సిద్ధం చేసిన వ్యక్తులు అవుతారు. అలాంటి వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాలని ఈ దేవబల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రామం చెప్దాం.